సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేస్తామని సర్వేపల్లి టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మనుబోలు మండలంలోని చెర్లోపల్లి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తప్పనిసరిగా అమలు చేస్తున్నారన్నారు. సూపర్ 6లో భాగంగా విడతల వారీగా పథకాలను అమలు చేస్తున్నారన్నారు. గ్రామాల్లో గిరిజనుల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. 20 సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు. వాటి స్థానంలో నూతన గృహాలను నిర్మిస్తామన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తమ ఇళ్ల గురించి గిరిజనులు అడగ్గా వాటిని పడగొట్టేయండి అనడం సబబు కాదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గాలి రామకృష్ణారెడ్డి, పొన్నూరు రామకృష్ణయ్య, మస్తాన్ నాయుడు, కలికి వేణుగోపాల్ రెడ్డి, పొన్నూరు అశోక్, సుమన్, తేజ తదితరులు పాల్గొన్నారు. చెర్లోపల్లి గ్రామంలో జరుగుతూ ఉంది. మనుబోలు మండలం ప్రతి ఒక్క గ్రామం తిరుగుతూ ఉన్నాం. సోమిరెడ్డి గారు అయితే మొన్న మడవనూరు వర్షం పడినా కూడా లెక్క చేయకుండా తిరిగారు. ప్రతి కాలనీ తిరిగారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడాది కాలంలో వచ్చిన పథకాలు అన్ని విషయాలు ప్రతి ఇంటికి వివరిస్తూ ఉన్నాము. ఎవరికైనా రాకపోతే నోట్ చేసుకుంటా ఉన్నాము. మాతో పాటు ఒక యాప్ తీసుకొని బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు మాతో పాటు వస్తూ ఉన్నారు. ప్రతి ఇంట్లో ఆ ఇష్యూస్ నోట్ చేసుకొని మనం ప్రభుత్వానికి, పార్టీకి పంపించడానికి ఒక అవకాశం అన్నమాట. సో ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జరుగుతూ ఉంది. మన పథకాలు చేరుతున్నాయా లేదా, చేరకపోతే ఇబ్బందులు ఏంటి, ఏ ప్రాబ్లమ్స్ వల్ల చేరటం లేదు, అది ఎలా అప్లై చేసుకోవాలా, సచివాలయం సిబ్బంది వాళ్ళతో కరెక్ట్గా జరుగుతూ ఉందా లేదా, అటువంటి విషయాలన్నీ తెలుసుకుంటా ఉన్నాము. బ్రహ్మాండంగా ప్రతి ఇంట్లో బాగా రెస్పాండ్ అవుతూ ఉన్నారు. మా ప్రభుత్వం పథకాల గురించి బాగా వాళ్ళకి అవగాహన ఉంది. అన్ని పథకాలు చేరుతున్నాయని చెప్తున్నారు. తల్లికి వందనం కార్యక్రమం మేము ప్రామిస్ చేసినట్టే, బాబు గారు ప్రామిస్ చేసినట్టే ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తే అంతమందికి 13,000 లెక్కన అందించేశారు. అవన్నీ చేరిపోయినాయి. ఒక్కరో ఇద్దరు అంటే ఫస్ట్ క్లాస్ పిల్లలు కానీ, లేకపోతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు కానీ కొంచెం లేట్గా పడుతున్నాయి. 2వ విడత 3వ విడత డబ్బుల్లో ఆ డబ్బులు కూడా పడిపోతాయి. అదేవిధంగా మా సూపర్ 6 ప్రామిస్లు ఏదైతే బాబు గారు ఎలక్షన్ అప్పుడు ప్రామిస్ చేశారో సూపర్ 6 అవన్నీ 1 by 1 నెరవేర్చుకుంటూ వచ్చేస్తూ ఉన్నారు. ప్రామిస్లన్నీ నిలబెట్టుకుంటా ఉన్నాము. రేషన్ గురించి కూడా ఒక కొత్త ప్రక్రియ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మార్చి ఇంతకు ముందున్న రేషన్ షాపుల ప్రక్రియకే మళ్ళీ పాత పద్ధతికే తీసుకొచ్చారు. 15 రోజుల పాటు ఎప్పుడు వాళ్ళకి వీలు పడితే, ఎప్పుడు వీలుంటే అప్పుడు వెళ్ళి రేషన్ షాప్లో బ్రహ్మాండంగా రేషన్ తీసుకుంటున్నారు. అది కూడా ప్రజలకు ఏమి ఇబ్బందులు లేవు. ముఖ్యంగా ఈరోజు చెర్లోపల్లిలో మేము గమనించింది ఎస్టీ కాలనీలో ఇల్లు అన్నీ 20 ఏళ్ల క్రితం కట్టిన ఇళ్ళే, పేదోళ్ళ ఇల్లు ఎస్టీ కాలనీలో అవన్నీ వరుస్తూ ఉన్నాయి. ఒక్కొక్క ఇంట్లో 2-3 కాపురాలు ఉంటున్నారు. అవన్నీ నోట్ చేసుకున్నాము. ఎంతమంది, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎంతమందికి ఇళ్ల స్థలాలు అవైలబుల్గా ఉన్నాయి, ఆ స్థలాలలో కొత్త శాంక్షన్స్ చేయిస్తాము. మిగిలిన వాళ్ళకి ఇళ్ల స్థలాలు అలాట్ చేయించి దాంట్లో ఇల్లు శాంక్షన్ చేయిస్తాం. ఈయన కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎలక్షన్ ముందు వచ్చాడంట. వచ్చి పల్లె నిద్ర అని చెప్పి డ్రామా చేసి మొత్తం తోసేయండి ఇల్లు, నేను కట్టించేస్తానని చెప్పాడంటే తర్వాత అడ్రస్ లేడు. ఇటువంటి పనులు చేస్తుంటాడు ఆయన. చేసేదేదో నీట్గా చేస్తే అది ఓకే. కట్టించి వచ్చి కూర్చో నిద్ర ఇళ్ళన్నీ కట్టించేసిన తర్వాత వచ్చి నిద్ర చేయి. తోసేమని ఎందుకు చెప్పాలా? పేదోళ్ళతో ఎందుకు ఆడుకోవాలి? నువ్వు కొంతమంది గుడిసెలు వేసుకొని ఉంటున్నారు, తోసేమన్నాడని చెప్పి తోసేస్తాడంట. అట్ట కాకుండా మా ప్రభుత్వం శాంక్షన్ చేయించి దగ్గరుండి వాళ్ళకి ఆ 2.5 లక్షల రూపాయలు వాళ్ళకి నీట్గా ఇల్లు కట్టించి వాళ్ళందరినీ సెట్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం. మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఏదైనా డ్రైనేజ్ ఇష్యూస్ ఉంటే అవి కూడా నోట్ చేసుకుంటూ ఉన్నాము. ప్రతి ఒక్కటి సాల్వ్ చేస్తాము. ప్రజలకి కావాల్సిన పనులు, డబ్బులు తినడానికి అవకాశం ఉండే పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయి డబ్బులు తినేసి వెళ్ళిపోయారు. అట్ట కాకుండా వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలే చేసుకుంటూ డెవలప్మెంట్ చూసుకుంటూ దాంతోపాటు సంక్షేమం కూడా చూసుకుంటూ మా నాయకులందరూ ప్రతి ఇంటికి తిరిగి అన్ని ఇష్యూస్ నోట్ చేసుకున్నారు. సో ఇదే విధంగా ప్రజల్లో ఉంటూ ఇంటింటికి ప్రతి గడపకి ప్రభుత్వాన్ని మేమే తీసుకొచ్చి వాళ్ళకి అన్ని ఇబ్బందులు సాల్వ్ చేసేటట్టు చూసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. షుగర్ వ్యాధి రోగుల్లో వచ్చే మానని పుండ్లు, కాలిగాయాలు, డయాబెటిక్ ఫుట్ అల్సర్లతో బాధపడుతున్నారా? దీర్ఘకాలికంగా ఉన్న కాళ్ళు, వేళ్లల్లో ఇన్ఫెక్షన్స్ తగ్గడం లేదా? ఇటువంటి సమస్యలకు మహానగరాలకు వెళ్ళనవసరం లేకుండా మన నెల్లూరులోనే అత్యాధునిక వైద్యం చేయబడును. కాళ్ళు, వేళ్లు తీయకుండా అత్యాధునిక పద్ధతిలో వైద్యం చేయబడును. ప్రముఖ జనరల్ సర్జన్, పోడియాట్రిక్ సర్జన్ మరియు వాస్కులర్ సర్జన్లతో మా వైద్య బృందం మీకు సేవలందించడానికి సిద్ధంగా ఉంది. సంప్రదించండి. బాలరెడ్డి హాస్పిటల్, పొగతోట, నెల్లూరు. సంప్రదించవలసిన నంబర్లు 6303414303, 086140048002. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.